హలో అండి. ఈరోజు ద ఫ్లేవర్స్ ఛానల్లో నేను పకోడీ రెసిపీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా 3 కప్పులు శనగపిండిని తీసుకున్నాను. దీనికి 1 కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. అలాగే రుచికి తగిన సాల్ట్ కూడా తీసుకున్నాను. అలాగే వీటితో పాటుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేస్తే అన్నీ ఈవెన్గా బ్లెండ్ అవుతాయి. ఇలాగ సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతోమందికి సపోర్ట్ ఇచ్చి ఆదరించారు. అలాగే నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టాను. నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. కాబట్టి నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, దీని తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. 4 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిని ఇలా స్మాష్ చేసుకొని పిండిలో వేసుకోవాలి అన్నీ కూడా ఇలా. ఈలోపు బాండీలో నూనె కాచుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఆ వేడైన ఆయిల్ని కూడా 2 స్పూన్స్ వరకు ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్లో ఉన్న ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో అదంతా పిండికి పట్టేలాగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం రోడ్ సైడ్ తింటాం కదా పకోడీ, సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది. అలాగే వేడి నూనె వేయడం వల్ల పకోడీ కూడా గుల్లగుల్లగా ఉంటుంది. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల క్రంచీగా ఉంటాయి కరకరలాడుతూ. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పిండికి ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వరకు ఫస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లో సోడా ఉప్పు అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా వాటర్ కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఆల్రెడీ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది హీట్ అయి ఉంటుంది. హీట్ అయిన తర్వాత ఇవి పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కదపకూడదు వాటిని. ఆ తర్వాత టర్న్ చేసుకుంటూ ఉండాలి. టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈవెన్గా అన్ని వైపులా కూడా బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇలా తీసుకోవాలి. తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.